హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సౌత్ హిల్స్ కొలచన వెంకట రమణమూర్తి గారు రచించిన విశ్రామధామం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చిరంజీవి సౌభాగ్యవతి విమల శుభాశిస్సులతో మీ అత్త వ్రాయునది. మేమిద్దరం ఇచ్చుటకు కులాసాగా చేరాము. మీరందరూ క్షేమమని తలచెదను. మేమిలా ఊళ్ళోకి వస్తున్నామో లేదో ఊరి జనమంతా అరుగుల మీద నించొని వాళ్ల ఆశ్చర్యకరమైన చూపుల తోరణాలతో మందహాస వదనార విందాలతో మాకు స్వాగతం పలికారు. పనిచేసే అచ్చాయమ్మ, అమ్మగోరు వచ్చేశారా? ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి, బావున్నారా? ఇదిగో మీ ఇంటికి వచ్చేస్తున్నాను ఇప్పుడే అంటూ మమ్మల్ని వెంబడించింది. చుట్టుపక్కల వాళ్ల పలకరింపులు, చిలకరింపులు ఇంకా చెప్పనే అక్కర్లేదు. పాలు పట్టుకొచ్చేవాళ్లు, కూరగాయలు తెచ్చేవాళ్లు, పళ్ళు పట్టుకొచ్చేవాళ్లు. మన రత్తయ్య అయితే ఏకంగా అమృతపాని అరటిగల, చక్రకేళి అరటిగల పట్టుకొచ్చి అరటాకులు కట్టతో గుమ్మం దగ్గర వచ్చి నిలబడేసరికి మీ మావయ్య గారి ఆనందం పట్టపగ్గాలేవనుకో. రారా రత్తయ్య అంటూ ఆప్యాయంగా అలా కౌగిలించుకుంటూ ఇద్దరూ ఆనంద భాష్పాలతో ఒకరినొకరు హత్తుకుపోయారనుకో. మంగమ్మత్త, తాయారమ్మ, రత్తక్క ఒకరేమిటి, పెద్దలు పిన్నలు అందరూ చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అయ్యగారు అమ్మగారు ఈ పల్లెటూరును మర్చిపోయారనుకున్నామండి. ఇంకెందుకు ఇడకొత్తారు, ఇంక రారు అనుకుంటూ మాలో మేము పందాలేసుకున్నామండి. ఎలా ఉన్నారు? మీరు లేకపోతే ఈ వీధే కాదు, ఈ ఊరే చిన్నపోయిందనుకోండి అంటూ వాళ్ళంటుంటే మా ఇద్దరి కళ్ళు ఎడతెగని భాష్పాలతో నిండిపోయాయి. గబగబా అచ్చాయమ్మ ఇల్లు తుడిచేసి కడిగేసి ముత్యాల ముగ్గులు పెట్టేసింది. దాని ముగ్గుడు రంగన్న గబగబా పూలు కోసి గుమ్మానికి బంతిపూల తోరణం, మామిడాకల తోరణం కట్టేసి పెళ్లివారి ఇల్లులా ముస్తాబు చేసేశాడు. వెంటనే అటకమెంచి రాగి కాగు తీసి దొడ్లో ఇటుకల పొయ్యపై దాన్ని పెట్టి నిండా నీళ్లు పోసేసి అడుగున్న డొక్కలు, పిడకలు, కొబ్బరి మట్టలు పెట్టి నిప్పుతో అంటించి పెద్ద మంటతో నీళ్లు సలసలా కాచేశాడు. ఇద్దరం అలా వేపపుళ్లతో పళ్ళు తోముకొని తనివి తీరా ఆ వేణీళ్లతో హాయిగా స్నానం చేసి సేద తీరేటప్పటికీ మధ్యాహ్నం 12 అయింది. అన్నం, కూర, చారు, ఊరగాయ ఆ పూటకి భోజనం ముగించాము. దొడ్లో పనస చెట్టు నిండు కాయలతో పరిపూర్ణ గర్భిణిలా మా వైపు జాలిగా చూస్తోంది. మామిడి చెట్టయితే కాయలు తప్ప ఆకులు కనబడ్డం లేదు. అటు ప్రక్క మూలలో జామ చెట్టు, అరటి చెట్లు, నూతికి దగ్గరగా మందార చెట్టు విరబూసిందనుకో. ఇంకో మూల జారిపోతున్న పందిళ్లు, వాటిపై విరజాజి, సన్నజాజి, వాటి పక్క మల్లెతోపు పూలవాసనలు గుబాలిస్తున్నాయి. గులాబీలు నవనవలాడుతూ స్వాగతం పలుకుతున్నాయి నవ్వుతున్న ముఖాలతో. ఎంతకాలమైంది? మీ మామయ్య గారైతే ఒక్కొక్క చెట్టు దగ్గర అలా నిలబడి పరీక్షిస్తూ రంగన్నకు ఏవేవో సూచనలిస్తున్నారు. నాకైతే అమ్మలక్కలందరూ చేరి, అమ్మగోరు మీరు మళ్లీ రేపటి నుంచి చదవాలా, మధ్యాహ్నమే వచ్చేస్తాం, ఆ పాటలు మీరే పాడాలా, ఆ గొంతు విని ఎన్నాళ్లయిందో, కుశలవల యుద్ధం, ఊర్మిళాదేవి నిద్ర, ఆ గీతాలు మీరే పాడాలా, అవన్నీ మా చెవుల్లో అలా మారుమోగుతూ ఉన్నాయి అంటూ ఒకటే గొడవ. దానికేం భాగ్యం, అలాగే అలాగే అని వాళ్ళని సముదాయించేటప్పటికీ నా తల ప్రాణం తోక్కొచ్చింది. సాయంత్రం అయింది. ఇద్దరం మన ఊరి దేవాలయానికి వెళ్ళాం. ఎంత మారిపోయిందనుకున్నావు? రంగులు వేశారు, కోనేటికి మెట్టు కట్టారు. కోనేటి మధ్యలో చక్కని శివుని ప్రతిమ, చుట్టూ మంచి ఉద్యానవనం, పూజార్ల ఆప్యాయతల పలకరింపులు. మీరిద్దరూ లేకపోవటం గుడి నిద్రపోతూ ఉన్నట్లుందండి. మీరుంటే ఏదో కార్యక్రమం నిర్వహించేవారు. గుడి కలకల్లాడుతూ ఉండేది. ఏదో జనం వస్తున్నారు గాని కార్యక్రమం ఏదైనా ఉంటే వచ్చే జనం వేరు. దేవునికి కూడా మిమ్మల్ని చూస్తే ఆనందం అని అంటుంటే మా మనస్సులు మరో లోకం వైపు మళ్ళుతోంది. రాత్రయింది. ఫలహారాలు ముగించాము. మళ్లీ ఆడవాళ్లు మగవాళ్లు చేరారు. మీ మామయ్య గారు అలా పడక్కుర్చీలో కూర్చొని చుట్టూ చేరిన వాళ్లతో మాటల్లో మునిగిపోయారు. లోపల చావిట్లో నేను వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ కాలం మర్చిపోయాము. మరి టీవీలు చుట్టం లేదా అని వాళ్ళని అడిగాను. మీరొత్తే ఒక టీవీలెందుకమ్మా? అందులో ఇంట్లో సాలవన్నట్లు ఏడుపులు, గోలలు. ఏదో ఉదయం పూట భక్తివి వస్తాయని కాసేపు చూస్తున్నామంతే అంటూ ముక్త కంఠంతో అన్నారు. అయ్యగారిని రామాయణమో, భారతమో, భాగవతమో చెప్పమనండి. రాత్రిపూట మాకెప్పుడెప్పుడు వింటామా అని ఉంది. మధ్యాహ్నం మీరేదైనా పాడితే వింటాం. మాకు చెవులు తుప్పుపట్టిపోయాయి. మీ కంఠం విని ఎన్నాళ్లయింది అంటూ విన్నపాలు, వేడుకోళ్లు. సరే సరే అంటూ వాళ్ళని సముదాయించి సాగనంపాను. రాత్రి ఒళ్ళు తెలియని నిద్ర. ఉదయమే దేవాలయం నుండి వినిపిస్తున్న సుప్రభాత గీతంతో మేల్కున్నాం.
వెనుకన ఉన్న కొబ్బరి మొక్కల దొడ్డిని అందమైన పార్కుగా మలచాలని మీ మామయ్య గారి తలంపు. అందులో మైకులు నమూనాలు పెట్టి భక్తి గీతాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినిపించాలని వారి ఆశ. అలాగే వీధి గదిలో పెద్ద లైబ్రరీ పెట్టి ఉచితంగా అందరికీ పుస్తకాలు అందించాలని వారి తాపత్రయం. ఖాళీగా కూర్చోకుండా ఉదయం 8 నుండి 9 గంటల వరకు పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆయన ప్రణాళిక. నేను నేర్చుకున్న కుట్లు, అల్లికలు ఇక్కడి మహిళామణులకు నేర్పడంతో పాటు కొన్ని కుట్టు మిషన్లు కొని కొంతమందికి జీవనోపాధి కలిగించాలని నా తలంపు. అలాగే కొబ్బరి ఈనెలతో చీపుళ్లు, కొబ్బరి పీచుతో తాళ్లు, కొబ్బరి చిప్పల బొగ్గులు, ఎండు కొబ్బరి నిల్వ చేసే విధానం, కొబ్బరి నూనె పరిశ్రమ ఇలా కొంతమందికి నేర్పితే వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని తలంపు. మా ఇద్దరి ఆశయాలకు అనుగుణంగా ఈ పల్లె ప్రజల్లో కొంత చైతన్యం కలిగించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే కుతూహలంతో ఉన్నాము. ఆర్థికంగా మనకే ఇబ్బందులు లేవు కదా. ఈ మాత్రం చైతన్యం తీసుకొస్తే చిమ్మ చీకట్లో చిరుదీపం వెలిగించినట్లే. ప్రతి విషయాన్ని ఆర్థిక సంబంధాలతో ముడిపెడితే ఎవరికీ మానసిక శాంతి లభించదు. డబ్బుతో అన్నింటినీ మనం కొనలేము. విశ్రాంతి అంటే గాంధీగారు ఒక నిర్వచనం ఇచ్చారు. ఒక పని నుండి మరొక పనికి మారడమే విశ్రాంతి అని. హాయిగా ఎవరి గూట్లో వారు పడి ఉండటమే ఆనందం. మేము రన్నింగ్ రేస్ వంటి వాతావరణంలో ఇమడలేము. ఉరుకుల పరుగుల జీవితాల్ని చూడలేము. ఆరాలు పోరాటాల జీవనతత్వాన్ని జీర్ణించుకోలేము. సెలయేరుల్లా దూకుడు దూకలేము. పిల్లలకి తొందరే, పెద్దలకి తొందరే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకటే స్పీడు, ఒకటే ఒత్తిడి, ఒకటే టెన్షన్. ఈ జీవన విధానాలకు మేమిద్దరం తట్టుకోలేము, పోటీ పడలేము. ఏదో కలో గంజో తాగి ఇంకా ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి మన ఇంట్లో మనం ఉంటూ 10 మందికి మేలు చేకూరుస్తూ హాయిగా కాలక్షేపం చేయడం కంటే స్వర్గం ఇంకేముంటుంది? మాకదే విశ్రామధామం. పిల్లల్ని వేధించకండి. వారి బాల్యాన్ని చదువుల బందికానలో మ్రగ్గనీయకండి. వాళ్ళకి కొన్ని స్వేచ్ఛవాయువుల్ని అందించండి. మీరు జీవిత కుసుమాల్ని శ్రమకై జీవనంతో వసివాడనీయకండి. ధనార్జనకు పరిమితమెక్కడిది? తృప్తి చెందని మనుజుడు 7 ద్వీపములనైనా చక్కంబడునే అని అన్నారు పెద్దలు. కోరికలు హద్దుల్లో ఉంటే జీవితం పరిమళిస్తుంది. ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం అయింది. పిల్లలకు ఆశీస్సులు, మా అబ్బాయికి ఆశీస్సులు. ఉంటాను మరి. మీ అత్తగారు భారతీదేవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.